అంటే యాక్చువల్లీ మీరు సాఫ్ట్వేర్ టు మూవీ ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చారు. చూస్తున్నాం చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు చూసినా సినిమా రిలీజులు, ఎప్పుడు 5-6 సినిమా షూటింగ్లో ఉంటూ. అలాంటిది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫస్ట్ టైం యాక్టివ్గా ఉండి దాంట్లో నిన్న మాట్లాడిన విధానం చూస్తే అంటే ఒక ఫెడరేషన్, ఇప్పుడు దాకా 24 క్రాఫ్ట్స్కి ఒక ఫెడరేషన్ నుంచి బాడీలో కనిపిస్తూ ఉండేది. లేదు మేము మా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి సపరేట్గా ఒక అసోసియేషన్లో ఫామ్ పెట్టి ఎవరికైతే స్కిల్ లేబర్ కానీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు సపరేట్ తీసుకుంటామని నేను ఆల్రెడీ ఇచ్చారు. అది వర్కౌట్ అవుద్ది అంటారా? బేసిక్గా మీకు ఈ ఫెడరేషన్ అన్నది కానీ ఒక ఫోకస్డ్ స్కిల్డ్ బేస్డ్ క్రాఫ్ట్ బేస్డ్ యూనియన్ ఉన్నది జనరల్గా వర్క్ ఫోర్స్ డెవలప్ చేయడానికి ఉండాలండి. అండ్ సేమ్ టైం ఒక యూనియన్ అనేది దే షుడ్ కమ్ అండ్ మేక్ షూర్ దే గివ్ ఎ రీజనబుల్ ప్రొటెక్షన్ ఆన్ వేజ్. అంటే ఒక మినిమం వేజ్ ఎంత ఉండాలా, ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, వాళ్ళకి వేజ్ ఇన్ టైం ఇస్తున్నారా, సేమ్ టైం ఇలా టెంపరీగా వర్క్ చేస్తున్న వర్కర్స్కు అంటే నా ప్రొడక్షన్లో 2 రోజులు, ఇంకో ప్రొడక్షన్లో 3 రోజులు అలా పనిచేస్తున్న వర్కర్స్కి ఒక హెల్త్ బెనిఫిట్ కానీ ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివి టిపికల్గా ఎంప్లాయర్స్ ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ ఎంప్లాయర్ లేని పీపుల్కు ఈ యూనియన్ షుడ్ గివ్ ఎ ఫెసిలిటీ ఆఫ్ గివింగ్ సచ్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే వాళ్ళ ఇన్కమ్ నుంచి తీసుకొనే ఇక్కడ నేను గమనించింది, అంటే అగైన్ నేను గమనించే కదా, నాతో చాలా డేటా ఉంది. ఓవర్ ఎ పీరియడ్ దే బికమ్ ఏ మోనోపలీ స్ట్రక్చర్ అనమాట. అంటే వేరే టాలెంట్ని లోపలికి రానివ్వకుండా ఎంట్రీ ఫీ అంటే ఆ యూనియన్లో రావాలంటే కొన్ని లక్షల ఫీ పెడతాయి. అంటే 1000 నుంచి 2000 సంపాదించే వర్కర్ కెనాట్ పే ల్యాక్స్ ఆఫ్ మనీ ఫర్ గెటింగ్ ఎ మెంబర్షిప్. ఒక ఎంట్రీ బ్యారియర్ని క్రియేట్ చేస్తున్నారు. మా ప్రొడక్షన్ వరకు వీ నీడ్ టు డెవలప్ ఎ న్యూ టాలెంట్ అని మేమే ఒక అకాడమీ పెట్టి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసి తీసుకోవడం కానీ. అండ్ నాకు ఎప్పుడు ఆపర్చునిటీ అంటే నేను ఎక్కువ సర్కిల్లో తిరిగాను, బట్ నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా ఐ విల్ షేర్ విత్ అదర్స్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నేను అంటే నేను నా ఎంటైర్ బిజినెస్ కేమ్ ఫ్రమ్ అంటే ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అన్నది. ఒక రీసోర్స్ని హౌ యూ క్యాన్ స్కిల్ అండ్ గ్రో దాన్ కీపింగ్ దెమ్ స్టాగ్నెంట్ అండ్ ఆ మినిమం వేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అన్నది. సో ఆ పర్స్పెక్టివ్లో ఐ బీన్ అపోజింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఈ లాస్ట్ 1 వీక్ డెవలప్మెంట్లో everyone are on same page, and I think this is not the first time. Last 20 years టైంలో తీసుకుంటే there are multiple times this change happened అంటే to bring a new talent. అంటే ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు బ్లాక్ చేసి హైదరాబాద్ టాలెంట్ డెవలప్ అవ్వడానికి ఇలాంటి మెజర్సే తీసుకున్నారు. ఇప్పుడు మేబీ ద టైమ్ హ్యాస్ కమ్ టు ఓపెన్ గేట్స్ ఫర్ న్యూ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు లాస్ట్ టైం విఎఫ్ఎక్స్ బాగా డిమాండ్ పెరిగింది, మీరే విఎఫ్ఎక్స్ సపరేట్ ఇక్కడ హైదరాబాద్లో క్రియేట్ చేసి ఒకటి పెట్టారు. అంటే మీ సినిమాలే కాదు బయట సినిమా కూడా చేస్తున్నారు దాంతో. అలాగే అన్ని డిపార్ట్మెంట్లోనూ మీరు అట్లా క్రియేట్ చేసి పెట్టారా, లేకపోతే ఓన్లీ ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు? డెఫినెట్గా ఒక సర్వీస్ ప్రొవైడర్గా అవ్వాలనేది అనుకోవట్లేదు. నేను ఫిలిం మేకింగ్లో వచ్చింది కంప్లీట్గా డెలివర్ సంథింగ్ డిఫరెంట్ అని. సో విఎఫ్ఎక్స్ అన్నది మాత్రమే అంటే 80% ఐ కన్జ్యూమ్ ఇంటర్నలీ, 20-30% వి డెలివర్డ్ టు అదర్ ఇది. బట్ కొలాబరేటివ్ ప్రొడక్షన్ చేయాలన్నది వీ హ్యావ్ ఎ ప్లాన్. అంటే జాట్తో స్టార్ట్ చేసినాము, విల్ హ్యావ్ ఎ జాట్ ఫ్రాంచైజ్. అలా వేరియస్ అదర్ మూవీస్కు నాట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ సర్వీస్ బట్ ఓవరాల్ కొలాబరేషన్ అన్నది ఎక్స్ప్లోర్ చేస్తాం.